తప్పకుండా కొత్త నిర్వచనం ఇస్తారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1932లో పూనా ఒడంబడిక జరిగిన నాడు ఈ దేశంలో ఆనాడు పరిస్థితులు మహాత్మా గాంధీ గారి ప్రాణాలు ఈ దేశంలో ఉండే అణచివేయబడ్డ వర్గాల భవిష్యత్తు కన్నా ముఖ్యమైపోయినాయి కాబట్టి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చి పూనా ఒప్పందం కుదుర్చుకోమని చెప్పారు కాబట్టి ఆయన ఆనాడు ఎరవాడ జైల్లో మహాత్మా గాంధీ గారితో మరి చర్చించి ఈ విధమైన రాజీకి వచ్చారు. కానీ ఆ రాజీ వల్ల ఈ దేశంలో 25 దాదాపు 50% ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీరని నష్టం జరిగింది. మరి దానివల్ల ఈరోజు వాళ్ళు స్వతంత్రులుగా మిగలలేక మరి వాళ్ళు ఆధిపత్య వర్గాల మీదనే ఈరోజు కూడా ఆధారపడే పరిస్థితి అనేది ఉన్నది. ఇంకా రెండవది, మనం ఈ స్వాతంత్రం తర్వాత వచ్చిన ఇంకొక పెను మార్పు ఏంటంటే రాజకీయాల లోపల డబ్బు, తర్వాత మీడియా, అదేవిధంగా ఇంకా రకరకాల విషయాలు రాజకీయాల్లోకి వచ్చినాయి. సో దానివల్ల ఈ అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా డబ్బు లేకపోవడం వల్ల డబ్బున్న వర్గాల మీద ఆధారపడడం, అదేవిధంగా మరి వీళ్ళు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ భవిష్యత్తును కూడా శాసించే స్థాయికి ఆధిపత్య వర్గాలు మొదటి నుంచే ఉండడం వల్ల వాళ్ళకి ఆ స్వతంత్రత అనేది ఈ 75 సంవత్సరాల ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా రాలేదు. దానివల్ల వీళ్ళు ఏ వర్గాల ప్రతినిధులుగా ఉండాలని ఆనాడు 1932లో కోరుకున్నారో ఆనాటి మహనీయులు ఈరోజు వాళ్ళ వర్గాల ప్రతినిధులుగా నామకే వాస్తే నామమాత్రంగానే ఉన్నారు తప్ప దానివల్ల పెద్దగా జరగలేదని కాదు, కానీ జరిగింది. కానీ జరగాల్సిన ఆ వేగంతో జరగలేదు. దానివల్ల వాళ్ళు కంపేర్డ్ టు అదర్స్, మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళు పూర్తిగా నష్టపోయినరు. సో దానివల్ల ఈరోజు మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ పుడితే, మళ్ళీ రామ్సే మెక్డొనాల్డ్ అవార్డును మళ్ళీ ఒకసారి పునః పరిశీలిస్తే తప్పకుండా ఈరోజు మహాత్మా గాంధీ గారు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్యలో చర్చ జరిగితే తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ మాకు కమ్యూనల్ అవార్డు కావాలి, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు మాత్రమే ఓట్లు వేసుకునే ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, అప్పుడే వీళ్ళకు లాభం జరుగుతుందనే విషయం తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈసారి నిజంగా ఆ ఒడంబడిక జరగాల్సి వస్తే వారు కాంప్రమైజ్ కారు అనేదే నేను అనుకుంటున్నాను. సో అట్లయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.